హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక చిన్న మాట చెప్పాలని ఉందండి. వినాయకుడు ఈయన పండగ వస్తే వీధుల్లో అంతా ఈయన సందడే. ఆయనకు నిమజ్జనం అయ్యేంత వరకు సందడి చేస్తూనే ఉంటారు. దేవుని పూజించడం తప్పు కాదు, దేవుని విగ్రహాలు పెట్టడం తప్పు కాదు, కాదని చెప్పట్లేదు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ పండగ, అందరు సంతోషంగా జరుపుకోవచ్చు, దాన్ని కూడా తప్పు కాదు. విగ్రహాలు పెట్టి ఆయనకి నిమజ్జనం చేసి చాలా బాగానే ఉంటుంది, సందడిగా ఉంటుంది, కాదని చెప్పట్లేదు. కానీ అప్పటి కాలంలో ఊరికి ఒక విగ్రహం ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సందుకు 2-3 ఉంటున్నాయి. మేమని పోటీగా పెడుతున్నారే తప్ప ఒక దేవునికి మనము ఒక నిమజ్జనం కానీ, ఒక పూజ కానీ, ఒక శ్రద్ధగా చేయాలని ఇదితో చేయట్లేదు. దేవునికి ప్రొద్దున ఒక్కటి పూజ చేసింటారు, తర్వాత అన్ని సినిమా పాటలే పెట్టింటారు. దేవుడు ఎక్కడ, సినిమా పాటలు ఎక్కడ? అది బాగుండదు కదండి. సో నా మాటల దగ్గర కొన్న చిన్న జనాలు ఏమైనా మార్పు వస్తుందేమో ఒక చిన్న ఆశ. సో అందుకోసం ఇలా చెప్తున్నాను. సో సంవత్సరం మా ఇంట్లో నేను మా పిల్లలతోనే పూజ చేయిస్తాను, గణపతి పూజ. ఆయన విద్యకు గురువు కూడా అని అంటారు కదండి. గురువుగా కూడా ఆయనని పూజిస్తాం. అంటే చదువులో ఆయనకి అంత ఏకాగ్రత ఉండేదని చెప్పేవాళ్ళు కదా. సో ఆయనకున్నంత శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల ఆ చదువులో ఆయనకు ఒక పేరుంది. అందుకోసం నేను మా పిల్లలకి సంవత్సరం మా పిల్లలతోనే గణపతి పూజ చేయిస్తాను మా ఇంట్లో. సో అలా ఉన్న నేను వినాయకుడిని కించపరచాలనే మాటలైతే మాట్లాడట్లేదు చాలా వరకు. సో మీరు ఒక విగ్రహాన్ని తీసుకురావడంలో ఉన్న యూనిటీ ఒక వీధి బాగుపడడానికి రాదు ఎందుకండి? ఒక ఊరు బాగు చేయడానికి ఎందుకు రాదండి? ఒక మంచి పని చేయాలంటే ఎన్ని అడ్డంకులు చెప్తారు. నీకేమంత అవసరము, వేరే వాళ్ళకి లేనిది నీకెందుకు అంత కాబట్టింది అని వెనక్కి లాక్కొస్తారు మనిషిని. కానీ గణపతి విగ్రహానికి మాత్రం తీసుకొచ్చేస్తారు. అదే మంచి పనికి కూడా చేస్తే మన ఊరే కదా బాగుపడుతుంది. ఒక సీఎం కానీలే అంతమందికి ఎలా న్యాయం చేస్తాడు? తన కింద ఉన్న అధికారులు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఒక్క అధికారి కరెక్ట్గా ఉంటే తన కింద ఉన్న అధికారులు కరెక్ట్గా ఉంటేనే కదా ఏదైనా సక్రమంగా చేయగలరు. ప్రతి ఒక్కరూ స్వార్థమే. డబ్బుల విషయంలో అయితే ఇంకా స్వార్థం. కానీ కొన్ని అధికారపూర్వకంగా కొన్ని కరెక్షన్ చేయొచ్చని నా ఆలోచన. సో చాలా వరకు ఒక 2-3 ఒక ఏరియాకి అంతా కలిపి ఒక విగ్రహాన్ని పెడితే మిగతా డబ్బులంతా ఆ స్ట్రీట్ అంటే ఆ వీధి బాగుపడడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తే చాలా వరకు మేలు కదండి. మన కాలువలు గలీజ్గా ఉంటున్నాయి, ఆ కాలువలకు ఒక గ్రిల్ లాంటిది వేసి నీట్గా పెట్టచ్చు కదండి. కసు నూకే వాళ్ళకి ఇది చేయొచ్చు కదండి. ఊరు బాగు చేయొచ్చు కదా. ఒక వీధి సైడ్లంతా బండ్లు పెట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ చందాలతో ఆ షెల్టర్ మాదిరి ఒక పైన కవర్ షీట్ వేయించవచ్చు కదండి. వాళ్ళు అమ్ముకొని హ్యాపీగా ఉంటారు కదా. సో అలాంటి మంచి పనులు చేయడానికి మీరు సహకరించినారంటే చాలా వరకు మంచిదే కదండి. మంచి పనులు చేస్తున్నారండి కొంతమంది, చెయ్యట్లేదు అని చెప్పట్లేదు. విగ్రహాలు పెట్టద్దు అనట్లేదు, పూజించద్దు అని కాదు. అదే యూనిటీ మంచి పని చేయడానికి కూడా ఉపయోగించండి అని ఒక చిన్న విన్నపం అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.